దేవా, ఈ పునరుద్ధాన దినాన్ని ఈ సమయము మాకు అనుగ్రహించినందుకు ప్రభా నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా నువ్వు ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడివి ప్రభా. ఈ దినము ఈ పునరుద్ధాన దినాన్ని నేను ఆరాధించడానికి నీ కృప మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. ఈ దినము చూడలేక ఎంతో మంది ఉన్నారు, కానీ మా నీతి కాదు, మా క్రియలు కాదు, కానీ నీవు ఇచ్చిన ఉచితమైన కృప ద్వారా మేము జీవిస్తున్నావయ్యా. తండ్రి, నీ వాక్యముతో మాతో, నాతో, సంఘముతో ప్రభా యూట్యూబ్ ఛానల్ ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో వాళ్ళందరితోనూ మాట్లాడి సహాయం చేయ ప్రభా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. చాలా జాగ్రత్తగా ఆలకించాలా. ఈరోజు పాపంపై విజయం. పాపంపై ఒక మనిషి దేనివల్ల దేవుడికి దూరం అవుతున్నాం? సరే నేను చెప్తున్నా. దేవుని వల్ల ఒక మనిషి దేని వల్ల దేవుడికి దూరం అవుతున్నాం? ఫస్ట్ థింగ్, దేవుని వల్ల దేనికి దూరం అవుతున్నాం? మీరు గమనించాల. ఇప్పుడు ఒక మనిషి దేవుడి నుంచి దూరం అవుతున్నాం అంటే ఒక పాపమే అడ్డుబండగా ఉంది. కరెక్టే కదా? ఈ పాపము నుంచి సంపూర్ణ విడుదల మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు. చూద్దాం ఒకసారి, లేఖనాలు పరిశోధిద్దాం. రోమా పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. రోమీలికి రాసిన అపోస్తలుడైన పౌలు గారు రోమీలికి రాసిన పత్రిక, రోమా పత్రిక 6:14 వచనం రాసు చదువుదాం. నేను చదువుతాను, ఆలకించు. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనుగు వారం కామని పాపము చేయదమా? అదే ఎన్నటికీ కూడదు. లోబడుటకు దేనికి మీరు దోషులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తమే, పాపానికే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుతురో దానికే దాసులు అవుదురని మీరు ఎరగరా? ఈరోజు నేను చెప్తున్నా, దేవుని వాక్యము సెలవిస్తుంది, మనలో ఆత్మ, శరీరము, మనలో ఏంటుంది? ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఈ రెండు 24 గంటలు పోరాటమే జరుగుతుంది. ఆత్మ అంటది ప్రార్థన చేయమంటది, శరీరం అంటది సుఖభోగాల్ని కోరుకుంటది. ఈ శరీరము మన కంట్రోల్లో రావాలంటే, ఈ శరీరము మనము దేనికి దాసులు అవుతాము, దేనికి అలవాటు పడతాము, అదే మనలోని ఏలుబడి చేస్తారు. మీరు దేనికి దాసులు అవుతున్నారు? శరీరానిక, ఆత్మక? మీరు గమనించాలా. మనలో దేవుని ఆత్మ ఉంటే, మనలో దేవుని ఆత్మ మనలోని ఏలుబడితే శరీర క్రియలు చంపేస్తున్నాం. మనలో ఏది ఏలుబడుతుంది అంటే ఏది మనలో పరిపాలన చేస్తుంది?
ఈరోజు మన జీవితాల్లో అపోస్తలుడైన పౌలు గారు అదే అధ్యాయంలో రోమా పత్రికలోని 12వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే మన ప్రభువుకి అర్పిస్తామో, ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే మన ప్రభువుకి అర్పిస్తామో ఆ మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆయన పరిపాలన చేస్తాడు. 2 గవర్నమెంట్లు ఉన్నాయి మనలో, మన మీద. మీరు గమనించాలా? ఒకటి శరీర గవర్నమెంట్, అంటే లోక అనుసారంగా మనపై పరిపాలన చేస్తుంది. మనలో దేవుని ఆత్మ పరిపాలన చేస్తుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఎప్పుడైతే దేవుని ఆత్మకి లోబడతావో అప్పుడు మనుషుల్లో దేవుని ఆత్మ చేత మారు మనసు వస్తుంది. ఇప్పుడు దేనికి లోబడుతున్నాం? ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా రాసింది, దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తమే, పాపానికే గాని నీతి నిమిత్తంగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురు. నీతికి లోబడితే నీతే నీలోని ఏర్పడుతుంది, పాపానికి లోబడితే పాపమే నీలోని ఏర్పడుతుంది. ఇక్కడ దేవునికి ఇక్కడ వాక్యం సలహిస్తుంది, మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చెయ్యదు. ఈరోజు మన మీద ఏ గవర్నమెంట్ ప్రభుత్వం చేస్తుంది? పరిపాలన ఎవరు చేస్తున్నారు? దుష్టుడా? దేవుని ఆత్మ? విజయం రావట్లేదంటే అంటే ఇక్కడ పాపముపై విజయము పొందట్లేదంటే నేను ఒకటి చెప్తున్నా, సరైన విధానాల్లో ప్రార్థన చేయట్లే. చేస్తున్నాను పాస్టర్ గారు, నేను ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నానంటే నీ మనసు సరిగ్గా లేదు. దేవుడికి నీ మనసు సరిగ్గా లేదు, నీ ఆలోచనలు సరిగ్గా లేవు. కక్ష, శత్రువుల్నే నువ్వు ప్రేమించట్లే. చిన్న ప్రార్థన చేశాను, ఇక్కడ పక్కన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆత్మ, దేవుడు చెప్తున్నాడు వాళ్ళతో సమాధాన పడమన్నాడు, గొడవ పెట్టద్దన్నాడు. ఇక్కడ వినాయక చవితి దగ్గర ఇక్కడ అక్కడ బొమ్మకి పెట్టినప్పుడు దేవుడు నాతో ఏంటి చెప్తున్నాడంటే సమాధాన పడమన్నాడు, గొడవ పెట్టద్దు అన్నాడు. నాతో మాట్లాడాడు. నా శత్రువుల్ని క్షమించిపోతే దేవుని ఆత్మ మనలోని రాదు. ఇప్పుడు పాపంపై విజయం యేసుక్రీస్తు ఆ కలవరిలో ఆ సిలువలో మోసినప్పుడు ఒక మాట చెప్తున్నాడు యేసు ప్రభు. ఏ మాట? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనుక వీళ్ళని క్షమించండి తండ్రి అంటున్నాడు. శత్రువులు, విరోధులు, అక్కడ రోమా సైనికులు మేకులు కొట్టి చంపారు. తండ్రికి వేడుకుంటున్నాడు ప్రాణం విడిచే ముందు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనుక క్షమించమని దేవుడు తండ్రికి వేడుకుంటున్నాడు. ఈరోజు మన జీవితంపై
పాపంపై విజయము దొరకట్లేదంటే ఎవరికి దోసలు అవుతున్నావు? శరీరానిక, దేవునిక, లోకానిక, దేవునిక? నేను క్లారిటీ ఇప్పుడు నేను చెప్తున్నా, ప్రతి దినం ప్రతి సెకండ్ యేసయ్యతో నడవాలి. ఫస్ట్ ప్రభుతో నడవాల. దేవుని ఆత్మ చేత నువ్వు నడిపింపబడాల. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడే నీతో నడవాల. నడవాలంటే దేవుడికి మనకి ఆ రిలేషన్ కలిగి ఉండాలి ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం అనేది కాదు. మనం దేవుడికి మనకి ఆ రిలేషన్ ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే పాపంపై విజయం దొరుకుతుంది. హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు పాపంపై విజయం రావట్లేదంటే ప్రార్థన లేదు, వాక్యం ధ్యానం లేదు. ప్రతిదినము ఉదాహరణ ఒక పాపంపై విజయం రావాలంటే ప్రతిదినము సాధన చేయాల. సాధన ఏం చేస్తున్నా? సాధన. ఏం చేస్తున్నా? ఇప్పుడు వాక్యం ఆలకిస్తున్నావు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? ఇప్పుడు వాక్యము ఆలకిస్తున్నావు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు? టీవీ లేని ఇల్లు లేదు. ఇప్పుడు మీరు గమనించాలా? టీవీ లేని ఇల్లు లేదు. సెల్ ఫోన్ లేని మనిషి లేడు. అంటే దుష్టుడు ఎలాగ చేశాడంటే మానవుడు హృదయాన్ని, మనిషి హృదయాన్ని ఎర్రేసి దోచుకున్నాడు. ఎర్ర అంటే సెల్ ఫోన్, టీవీ. అంటే మరీ ఘోరాతి ఘోరం జరిగిపోయింది. మీరు గమనించాలా, మొన్న కుకటపల్లిలో ఒక చిన్న అమ్మాయి, 10 సంవత్సరాల అమ్మాయి, మీరు గమనించారా? ఆ ముందు రోజు 2 రోజుల ముందు ఆ బర్త్డే, ఆ పాపకి బర్త్డే జరిగితే వాళ్ళ ఇంట్లోని పెంట్ హౌస్ అంటది. ఆ పెంట్ హౌస్ మీద ఒంటరిగా ఆ అబ్బాయి 15 సంవత్సరాలు ఉంటాయి. అబ్బాయి ఆ బర్త్డే కూడా కేక్ కూడా ఆ పాపకి పెట్టిన తర్వాత ఆలోచనలు ఎలాగున్నాయంటే, ఆ అబ్బాయికి 15 సంవత్సరాల అబ్బాయికి ఆ కుండి ఏదన్నా దాంట్లో కుండి డబ్బులు వేసే కుండి దొరికి అక్కడ కనిపించిందంట కంటికి. ఈ కుండి కొట్టేయాలని ఆ ప్లానింగ్ వచ్చింది. ఆ 15 సంవత్సరాల అబ్బాయికి అసలు దొంగతనం ఎలాగ చెయ్యాలో, ఎలాగ చేయకూడదో, ఎలాగ హత్య చేయాలో, ఎలాగ పొడచాలో, ఇవన్నీ ఎలాగొస్తున్నాయి? సమాజం ఎక్కడికి వెళ్తుంది? ప్రతి ఒక్కటి ఈ సెల్ ఫోన్లో, టీవీలో క్లియర్గా చూపిస్తున్నాడు. ఎలాగ దొంగతనం చేయాలా, ఎలాగ హత్య చేయాలా, ఎలాగ మానబంధం చేయాలా, ఎలాగా, ఇవన్నీ కంటికి కనిపెట్టినట్టుగా కనిపిస్తుంటే టీవీ సీరియల్లో చూస్తున్నారు కదా. ఎవడి మీద ఎవడికి కక్ష, ఎవరిని ఎలాగ చంపాలా, ఎవరిని ఎలాగ చేయాలా, ఇవన్నీ క్లియర్గా కంటికి కనిపించినట్టుగా చూపించి, కంటికి కనిపించినట్టుగా చూపిస్తే ఆ పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి ఆ 15 సంవత్సరాలు ఆ బాబు ఎలాగ చంపాలో కూడా
ఒక కెచ్ గేసాడు అంట. ఆ పోలీస్ రిపోర్ట్లోని ఎలాగా ఈ టైంలోని వీళ్ళు ఉండరు, డాడీ మమ్మీ బయటికి వెళ్ళిపోతారు, డ్యూటీకి వెళ్ళిపోతారు, ఈ టైంలో ఎలా ఉండరు. చూడు ఒక 15 సంవత్సరాల అబ్బాయి ఎలా కెచ్ చేశాడంటే ఈ టైంలో ఉండరు, ఈ టైంలో ఇది చెయ్యాలా, అమ్మాయి ఒక్కతే ఉంటుంది, నేను వెళ్ళి ఇలా చెయ్యాలా, ఒక కెచ్ గేసుకున్నాడు. అంటే ఈ పాపంపై విజయము దుష్టుడు ఎలా చేస్తున్నాడంటే మానవుని హృదయాన్ని దోచుకుంటున్నాడు. ప్రతి మనిషిని దోచుకొని సమాజాన్ని ఎలాగ నడిపించాలో ఆ దుష్టుడికి ఒకప్పుడు సెల్ ఫోన్ లేవు, ఒకప్పుడు టీవీలు లేవు, అప్పుడు అచ్చులు ఎలాగ చేయాలో కూడా తెలియదు, ఎలాగ మానబంధాలు చేయాలో తెలియదు, ఎలాగ అంటే అచ్చ చేయాలో కూడా తెలియదు, ఎలాగ గంట చేయాలో షూట్ చేయాలో కూడా తెలియదు. అప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళం టీవీ లేనప్పుడు. ఇప్పుడు టీవీలు, సెల్ ఫోన్లు అన్నీ వచ్చి దుష్టుణ్ణి, ప్రతి మనిషి హృదయాన్ని దోచుకుంటున్నాడు. ఎప్పుడైతే మన ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే మన ప్రభువుకి సమర్పిస్తామో అప్పుడే ఈ పాపంపై అత్యధికమైన విజయాన్ని యేసయ్య మనకి కలుగు చేస్తున్నాడు. ఆయనకి సమర్పించుకోవట్లే, క్రైస్తవ జీవితమే జీవిస్తున్నావు. తెలియక చేసిన వాళ్ళు వేరు, తెలుసుండి చేస్తున్నావు. మనం దేవుడికి నీకు ఆ రిలేషన్ ఉన్నప్పుడే దేవుడు ఆత్మ నీలో పనిచేస్తుంది. ఆ రిలేషన్ కట్ అయితే దేవుడు నీతో నడవడు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు దేవుడితో యేసయ్యతో నడవట్లేదంటే ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు. ప్రార్థన చేసినప్పుడు మనవి దేవుడు ఆలకిస్తున్నాడు. దేవుని ఆత్మ చేత నువ్వు ప్రార్థన చేయాలా. ప్రతి దినము దేవుని వాక్యము ధ్యానించాలా. వాక్యము ఆది యందు వాక్యమే ఉండెను, వాక్యము దేవుని యొద్దే ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి ప్రత్యక్షమైన యేసయ్య. ఈరోజు యోహాను పత్రిక 1వ అధ్యాయం, యోహాను సువార్త 1:1 ఇంటికి వెళ్ళి చదవండి. చెప్తున్నా, ఎప్పుడైతే దేవుని వాక్కుతో ఎప్పుడైతే నింపబడతామో, దేవుని ఆత్మ శక్తితోని ఎప్పుడైతే నింపబడతామో అప్పుడే పాపంపై అత్యధికమైన విజయాన్ని కలుగు చేస్తున్నాడు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు మనము ఓడిపోతున్నామంటే దేవుడికి మనకి సంబంధం లేదు, కట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు నీలోని పరిపాలన చేస్తున్నాడు? చూస్తుంటే ఆ టీవీలోని చాలా దారుణం. 21:15 కత్తి పోట్లు పొడిచాడంట. అసలు ఎలాగొచ్చింది? అసలు చేతికి ఎలాగొస్తుంది? ఎవరికైనా ఒక చిన్న దెబ్బ తగిలితే, పిల్లలకి ఏదైనా చిన్న తగిలితే ఎంతో బాధ ఉంటుంది మనకి, కరెక్ట్ కదా? చిన్నపిల్లలకి ఏదైనా కొట్టామనుకో మనకి ఎంత కృంగిపోతామో. అది ఎలాగ వచ్చింది చెయ్య? 15 సంవత్సరాల అబ్బాయికి ఎలాగా పొడడానికి ఎలాగొచ్చింది అసలు అర్థమవట్లే. అంటే చూడు, ఈ సెల్ ఫోన్లోని ఎలాగ కనిపిస్తుందంటే పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి పాడు చేసుకుంటారు. మీరే పిల్లల్ని నువ్వే పాడు చేస్తున్నావు. సెల్ ఫోను అసలు 15 కాదు 20 సంవత్సరాల వరకు, 18-20 సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత సెల్ ఫోన్ వల్ల, నేను చెప్తున్నా నా ఆలోచన ప్రకారం చూస్తున్నాను, పెళ్ళి అయిన తర్వాతే సెల్ ఫోను పిల్లలకి ఇవ్వాల. అంటే దేవుడు ఆత్మ ద్వారా నేను మాట్లాడుతున్నా. పెళ్ళి అయిన తర్వాతే సెల్ ఫోన్ ఇవ్వాల పిల్లలకి. అంతవరకు సెల్ ఫోన్ ఇచ్చావా నువ్వు పిల్లల్ని నువ్వు పాడు చేసినట్టే. ఎలాగొస్తుందంటే సమాజము ఎక్కడికి వెళ్తుందంటే మరి దారుణంగా సమాజం వెళ్తుంది.
దేవుని ఆత్మ చేత ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదురు. ఈ పాపంపై విజయము పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడైతే మనం పొందుకుంటామో అత్యధికమైన విజయాన్ని యేసయ్య అమూల్యమైన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మన పాపము నుంచి అత్యధికమైన విజయాన్ని కలుగజేశాడు యేసయ్య మనకి. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో నేను సెల్ ఫోన్ చూస్తుంటే నేను ఒకటి కొడతాం కూడా వస్తుంది. నేను ఒకటి సెల్ ఫోన్లోని మీరు ఎప్పుడైనా గమనించారా, నేను ఒకటి మంచి కోసం నేను కొడితే చెడ్డది వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తున్నా, అయస్కాంతం ఉంది కదా, అయస్కాంతం ఉంది కదా, ఎప్పుడైనా ఇనుము ఉంది కదా, ఎప్పుడైతే ఇనుము అయస్కాంతం ఉంటుందో ఆకర్షణ పవర్ వస్తుందా లేదా? వెంటనే అట్రాక్ట్ అయిపోతాం. అంటే వెంటనే ఈ అయస్కాంతము ఈ ఐరన్ ఎప్పుడైతే ఉంటుందో వెంటనే క్యాచింగ్ అవుతుంది. అలాగే మనలో ఈ శరీరము ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్లో ఇవన్నీ వస్తుంటాయో వెంటనే అట్రాక్ట్ అవుతాం. అందుకే యవనస్తులు ఆ సెల్ ఫోన్ ఇచ్చి ఎంతో మంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మనము దేవునికి పిల్లల్ని చూస్తున్నప్పుడు నేను చెప్తున్నా, సమాజంలో ఎలా జరుగుతుందంటే పిల్లలు కూడా పాడవడం కారణం తల్లిదండ్రులే. పిల్లల్ని పాడవడం కారణము తల్లిదండ్రులే. సెల్ ఫోన్లు ఇచ్చి నువ్వే పాడు చేసుకుంటాం పిల్లల్ని. నా దేవుని ఆలోచన ప్రకారము నేను ఒకటి చెప్తున్నా, దేవుని ఆత్మ ద్వారా నేను మాట్లాడుతున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు సెల్ ఫోను పెళ్ళి అయిన తర్వాతే సెల్ ఫోన్ వాడాలి. అంతవరకు ఈ డబ్బా ఫోన్ ఉంటుంది కదా, మీ పిల్లలకి కావాలంటే ఈ డబ్బా ఫోన్లు ఉంటాయి కదా, ఆ డబ్బా ఫోన్లో ఒక సిమ్ వేసి ఆ ఫోన్ ఇవ్వండి. ఎందుకంటే పిల్లలు ఎక్కడ ఉన్నారో మనకి వెంటనే ఫోన్ చేసి వెంటనే క్యాచింగ్ వస్తుంది. ఆ డబ్బా ఫోన్లు ఇవ్వాలి తప్ప ఈ సెల్ ఫోన్లు ఇచ్చి పిల్లల్ని దగ్గరుండి నువ్వే పాడు చేసుకుంటున్నావు. నేను ఒకటే చెప్తున్నా, ఈ సలహా ఇది ఆజ్ఞ కాదు కానీ దేవుని ఆత్మ ద్వారా నేను మాట్లాడుతున్నా. ఏదో నా తెలివితేటలతో మాట్లాడలేదు, దేవుని శక్తితో దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నా. ఈరోజు పాపంపై విజయము రావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, పాపంపై విజయము రావాలంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా. ఇప్పుడు మన జీవితాల్లో ఎందుకు విజయము మన పట్ల రావట్లేదంటే చెప్తున్నాను, ఎందుకు విజయము మన పట్ల రావట్లేదంటే ఉదయకాలం మనం ప్రార్థన చేస్తున్నారా? ఎన్ని గంటలు వేస్తున్నారు? ఉదయకాలమున ఎన్ని గంటలు వేస్తున్నారు? ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, సీరియస్ కాదు. ప్రార్థన చేయకుండా అన్నం తినద్దు, భోజనం చేయొద్దు. ప్రార్థన చేయకుండా భోజనం చెయ్యొద్దు. ఈ కండిషన్ పెట్టుకోండి. మీరు బైబిల్ వాక్యము చదవకుండా నేను ఏ పని చేయను, ప్రార్థన చేయకుండా వాక్యం ధ్యానించకుండా నేను ఏ పని చేయను, ఏది కూడా తినను అనే ఒక కండిషన్ పెట్టుకుంటే, సాధన చేస్తే అప్పుడే ఈ పాపంపై విజయం వస్తుంది. వారానికి ఒక రోజు ఉపవాసం ఉండాల. నేను రిక్వెస్ట్ 2 చేతులు చెప్తున్నా,
నేను ఏదో మీలాంటి మనుషున్నే, ఏదో పరలోకం నుంచి రాలే. కానీ ఎప్పుడైతే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానో మీరు గమనించాలా, ఈ ముండి దెయ్యాలు ఉంటాయి కొన్ని డివిల్స్. ఈ ముండి దెయ్యాలు బయటికి వెళ్ళాలంటే మనకు తెలియకుండే, మీకు కంటికి కనిపించవు. నువ్వు నేను ఎక్కడ చేశాను పాపం, నేను ఎక్కడ తప్పు చేశాను, ఈ మొండి దెయ్యాలు అడుగుతాయి. నేను తప్పు చేయలేదు కదా. ఈ మొండి దెయ్యాలు నీలో నుంచి సంపూర్ణ విడుదల ఓన్లీ ఉపవాస ప్రార్థన దోరే విడుదల కలుగు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రతి దినము 1 గంట సేపు నేను చెప్తున్నా, రిక్వెస్ట్ చేసి ఈ పాపంపై విజయము మీ పట్ల జరగాలంటే నేను 2 చేతులు ఎత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను, మిమ్మల్ని బతిమలాడుతున్నా. ప్రతి దినము 1 గంట సేపు ప్రార్థనలో గడపాలా, దేవుని ఆత్మలోని ప్రార్థన చేయాలా. ప్రతి దినము చదువు లేకపోతే, చదవకుండా ఉండలేకపోతే 1 గంట సేపు దేవుని వాక్యము పెట్టుకొని ధ్యానించాల. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చింది, ఈ వాక్యము ప్రతి దినము వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ వాక్యము యూట్యూబ్ ఛానల్ పెడతా. ప్రతి దినము వాక్యాన్ని ధ్యానించాల. దేవుని వాక్యము ఆలకించినప్పుడు వినట వలన విశ్వాసము కలుగుతుంది. ఏ మాటలు వినాలా? ఏ మాటలు? లోక మాటలా? లోక సంబంధమైన సీరియలా, సినిమాలా? వినట వలన విశ్వాసం కలుగుతుంది. యేసు క్రీస్తు మాటలు వినట వలన నీలోని విశ్వాసము కలుగుతుంది. చదువు లేదనుకో, దేవుని మాటలు ఆలగించు, దేవుని వాక్యం ఆలగించు. అప్పుడు నీలోని ఒక శక్తి, దేవుని ఆత్మ శక్తి నీలోని రిలీజ్ అవుతుంది. ఈ పాపంపై విజయము పొందాలంటే నేను ఒకటి చెప్తున్నా, నువ్వు సాధన చేయకుండా, ఉదాహరణకి నువ్వు సాధన చేయకుండా ఏది కూడా మనము సంపాదించలేము, ఏది కూడా సాధించలేము. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. భక్తిలో కానీ, దేవుడితో కానీ, దేవుడితో నడవాలి కానీ సాధన చేయకుండా ఆదివారమే ప్రార్థన చేస్తున్నావు అంటే, ఆదివారం వచ్చినప్పుడే నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావు అంటే, హల్లెలూయా. అంటే 5 నిమిషాలు ప్రార్థన అంటే ఎవరికి ఇస్తున్నావు? ఎఫెసీ పత్రికలో ఉంటాయి. 1-2 వచ్చే ఎఫెసీ పత్రిక ఇగో, మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మీరు గమనించాలా. ఎఫెసీ పత్రిక 2:1 నేను చదువుతాను, మీరు గమనించాలా. మీ అపరాధముల చేత, పాపము చేత మీరు చచ్చిన వారే ఉండగా, మీ అపరాధముల చేత, పాపము చేత మీరు చచ్చిన వారే ఉండగా, మీరు బతికి ఉన్నారా? అంటే నువ్వు బతికి ఉన్నావు కానీ పాపములో జీవము లేదు, నీలోని జీవము లేదు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మీరు అపరాధముల చేత, పాపం చేత మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. అంటే పాపంపై హత్యమైన విజయాన్ని యేసు క్రీస్తు ఆ కలువరిలో నీ కోసము రక్తము కార్చి, నీ కోసము నీ పాపము, నీ శాపము, నీ దరిద్రత అంతా ఆ సిలువలో మోసాడు. కాబట్టి
ఈరోజు నేను ప్రకటించిన యేసు సజీవుడు. సజీవుడు. నేను ప్రకటించిన యేసు సజీవుడు. ఆ జీవం, దేవుని ఆత్మ నీలోని వస్తుంది ఎప్పుడైతే మన ప్రాణాత్మ శరీరాలు ఆయనకి ఎప్పుడైతే సమర్పిస్తాం. ఒకసారి చూద్దాం, రోమాపత్రిక 12వ అధ్యాయం చదువుదాం. 14 వచ్చిన సారీ హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కొరింథీ పత్రిక ప్రాణాత్మ శరీరాలు సంబంధించి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఓకే, 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. మీరు గమనించాలా? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధతను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలు చాలు. ఇక్కడ చెప్తున్నా, దేవునికి ఇక్కడ మీరు గమనించాలి. మీరు ఒకసారి వాక్యం చదివేటప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ ఆడుకునే ప్లేస్ కాదు ఇది. ఇక్కడ నవ్వడం కానీ అటు ఇటు పిల్లలు మీకు చెప్తున్నా, ఇక్కడ ఆడుకునే ప్లేస్లు కాదు ఇవి. ఇక్కడ అటు ఇటు చూడడం, నవ్వడము ఉంటే బయటికి వెళ్ళండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను, జాగ్రత్తగా ఇటు సైడ్ చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధతను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాక్యమును బట్టి మిమ్మును బ్రతిమలాడుకుంటున్నాను. రోమా సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, బ్రతిమలాడుతున్నా. 2 చేతులెత్తి మీకు బ్రతిమలాడుతున్నా. మీకు దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుకుని అప్పుడు పాపంపై అత్యుత్తమైన విజయము మనకి అనుగ్రహించాడు యేసయ్య. ఆమేన్. ఇవన్నీ చేయకుండా అన్ని చెత్త ఆలోచనలు వస్తున్నాయి, నాకు చెత్త తలంపులు వస్తున్నాయంటే లోడ్ ఏడు చేస్తున్నావు, బుర్రకి డౌన్లోడ్ ఏడు చేస్తావు. ఇప్పుడు ఫోన్లోని డౌన్లోడ్ ఏడు చేస్తే దాంట్లో ఏది లోడ్ ఎక్కిస్తే మంచి ఎక్కించావు అనుకో, డౌన్లోడింగ్ మంచిగా ఉంటుంది నీలోని.
ఈ మనసుకి, ఈ ఆలోచనలకి చెడ్డ ఎక్కించామనుకో, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, ఇవన్నీ ఉంటుంది. ఈ చెడ్డ తలంపులు ఎక్కించి మంచి రావాలంటే వస్తుందా? దేవుడు నీ చేతులు పెట్టాడు, జీవము నీ చేతులు పెట్టాడు, మరణము నీ చేతులు పెట్టాడు. నువ్వు ఏది ఎంచుకుంటున్నావు? జీవం ఎంచుకుంటున్నావా? మరణాన్ని ఎంచుకుంటున్నావా? పాపాన్ని ఎంచుకుంటున్నావా? జీవాన్ని ఎంచుకుంటున్నావా? అన్ని పెట్టి దేవుడు మనకి అన్ని అనుగ్రహించాడు. ప్రభువా, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను. నీ ఆలోచనలే చెత్తగా ఉన్నాయి, నీ తలంపులే సరిగ్గా లేదు. దేవుడికి కావలసింది విరిగిన, నలిగిన హృదయమే నిజమైన బలిపీఠం. నీ అందము చూడడు దేవుడు, నీ చందాలు చూడడు దేవుడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు. నీ హృదయంలో నివాసము చెయ్యాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఇవ్వకుండా, నీ ప్రాణాత్మ శరీరం ఇవ్వకుండా పాపము నాలో ఏలుబడుతుందంటే నువ్వు అవకాశం ఇస్తున్నావు కాబట్టి ఆడు నీలో ఏలుతాడు. ఆడు అవకాశము నువ్వు ఇవ్వకుండా ఆడు నీలోకి రాలేడాడు. శత్రువు నీలోకి వస్తున్నాడంటే ఆ శత్రువు రాకముందే ఫినిష్ చేయాలి. అందుకనే ఆకాశం పైన అపవిత్ర ఆత్మలు ఈ లోకమంతా తిరుగుతున్నాయంట. దెయ్యపు శక్తులు, అపవిత్ర ఆత్మలు ఈ లోకమంతా తిరుగుతున్నాయంట. ఎవరి హృదయం ఖాళీగా ఉందో, ఎవరి హృదయాలు ఖాళీగా ఉన్నాయో, ఆ హృదయాలను ఖాళీగా ఉన్న హృదయం ఉందనుకో, నువ్వు ఏది నింపుతావో అదే నీలోనే ఏలిపడుతుంది. కరెక్ట్ కదా? ఖాళీగా ఉన్న అడుచుడు దుష్టుడు ఎలాగున్నాడంటే, ఎవరిని మింగుదామా రెడీగా ఉన్నాడు. ఎవరి హృదయాలు ఖాళీగా ఉన్నాయో వాళ్ళ హృదయాలకు వెళ్ళి ఏలిబడి చేస్తున్నాడు. అందుకనే దేవుని ఆత్మ చేత నువ్వు ముద్రింపబడితే ఆయన స్టాంప్ వేస్తాడు, మనకి ముద్రేస్తాడు. ముద్రేశాడు అనుకో, ఆ శత్రువు రాకముందే చూడు. ఉదాహరణ నేను చెప్తున్నా, ఇజ్రాయిల్ ప్రపంచములో అతి శక్తి గల దేశము. ఆ చిన్న దేశాన్ని దేవుడు ప్రపంచాన్నే భయపెడుతున్న శత్రువు ఎవరైనా వచ్చాడానికి ఇజ్రాయెల్ దేశానికి, ఆ శత్రువు రాకముందే ఫినిష్ చేస్తాడు. ఈరోజు పాపాన్ని, అత్యధికమైన విజయాన్ని యేసయ్య మనకి అనుగ్రహించాడు. ఆ శత్రువు రాకముందే ఏళ్ళతో సహా పెరికి బయటపడేయాల. పర్లేదులో కొద్దిగే కదా అని అన్నవా? ఒక సామెత, ఒక తుంప చెట్టు, మీకు ఐడియా ఉందా? తుంప చెట్టు ఉంది కదా, అదేంటి అంత పెద్దది అవుతుంది అవుదా? పర్లేదులే, చిన్న విత్తనమే కదా తుంప చెట్టు, ఎక్కిన తర్వాత పర్లేదులే అని ఆ చెట్టునే మూసేస్తుందంట. మీకు ఐడియా ఉందా? అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. పెద్ద షిప్, టైటానిక్ షిప్ ఉంది కదా, ఎలా మునిగిపోయింది? అది ఒక కొండకి గుద్ది
చిన్న కన్నం పడింది కిందన. ఆ కన్నం పడడం వల్ల లోపల వాటర్ అంతా లోపలికి వచ్చి ఆ సిప్ అంతా ముంచేసింది. మీరు గమనించాలి, సముద్రము లోకము, సముద్రం అంతా లోకములో సముద్రంపై సిప్ ఉంది. క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడితే, ఎప్పుడైతే ఆ షిప్లోకి పెద్ద పడవ, అది పెద్ద పడవ, ఒక చిన్న కన్నము, ఆ షిప్కి చిన్న కన్నము, చిన్న సూదంత చిన్న రంధ్రం ఉందనుకో, మీరు గమనించాలి. మీరు ఆ చిన్న రంధ్రమే లోపలికి, ఆ నీరు లోపలికి వస్తుంది రాదా? ఆ రంధ్రమే నీ జీవితంలోకి అది వాటర్ లోపలికి వచ్చి ఆ పెద్ద సిప్పు ఉండేది అలాగా ముంచేస్తుంది. ఇప్పుడు ఆ చిన్నదే, చిన్న పాపమే, చిన్న ఆలోచనలే ప్రతి దినము, నేను ఒకటే చెప్తున్నా, ప్రతి దినము ఈ పాపంపై విజయము పొందాలంటే నేను 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి దినము అరగంట సేపు ప్రార్థన చేయాలి దేవుని ఆత్మలో, అరగంట సేపు దేవుని వాక్యం ధ్యానించాల. ఈ 2 చేయండి. వారానికి 1 రోజు ఉపవాసం అన్నాడు. అప్పుడు నన్ను అడగండి. పాపంపై అత్యధికమైన విజయాన్ని యేసయ్య మనకు అనుగ్రహించాడు. వాక్యము, దేవుని వాక్యము చదువు లేకపోతే దేవుని వాక్యం ఆలకించండి. ఈ వాక్యము వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ప్రార్థన చేయాలా ప్రతి దినము. ఈ సాధన చేసినప్పుడు మీరు రిజల్ట్ మీరు పొందుతారు. రిజల్ట్ పొందపోతే నన్ను వచ్చి అడగండి. మీరు ప్రార్థన చేస్తే, నువ్వు ఏ పని చేసినా దేవుడు 100 దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుడు నీతోని నడుస్తాడు. ఆయన నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలము దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ సాధన చేయకుండా, ప్రభా నన్ను ఆశీర్వదించలేదు ప్రభా, నన్ను ఎలాగ ఉంచేసావు ప్రభా, ఇది నన్ను ఎలాగా సంథింగ్లో ఉంచేసావు, అసలు నన్ను పట్టించుకుంటున్నావా, అసలు నన్ను మర్చిపోయావా, అసలు నన్ను నా కోసం నువ్వు ఆలోచిస్తున్నావా, అసలు నువ్వు ఉన్నావా? అంటే ఎలాగ వస్తుంది ఈ ఆలోచనలు? ఎవడివి? దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ పరలోకం విడిచి 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చి నీ కోసము, నా కోసము ఈ పాపము నుంచి అత్యధికమైన విజయాన్ని ఆ సిలువలో రక్తాన్ని కార్చి, అమూల్యమైన రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు. ఆయన ఆ రక్తం ఇచ్చి ఈ సంఘాన్ని కొనుక్కున్నాడు. ఆ రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఈ పాపంపై అత్యధికమైన విజయాన్ని యేసు క్రీస్తు మనకి అనుగ్రహించాడు. ఇది చేయకుండా నాకేమి రావట్లేదు అంటే ఈ ఆలోచన అవనివి దుష్టుడి తలంపులు. ఇది వాక్యం చదువుదాం ఒకసారి. కీర్తన గ్రంథం, కీర్తనలు 1:1 చదువు. హల్లెలూయా. నిద్ర వచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పాలా? నిద్ర వచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. ఎవరు ధన్యులు?
దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలవల ఏర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనంతయు సఫలమగును. హల్లెలూయా. యేసయ్యే నీ జీవితంలో ఉంటే, యేసు ప్రభువే నీలోనే ఉంటే, నువ్వు చేయన అంతయు సఫలపరుస్తాడు. ఆమేన్. నువ్వు చేసిన ప్రతి పని కూడా దీవిస్తాడు. మట్టి పట్టుకున్నావా, అది బంగారం అవుతుంది. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు లేడనుకో నీ జీవితంలోనే, బంగారం పట్టుకుంటే ఏంటవుతుంది? యేసు ప్రభు నీ జీవితంలో లేడనుకో బంగారం పట్టుకుంటే ఏంటవుతుంది? మట్టి అయిపోతుంది. యేసయ్యా నీ జీవితంలో ఉంటే, నీలోని నివాసం చేస్తే, మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. హల్లెలూయా. ఈరోజు పాపంపై అత్యధికమైన విజయాన్ని నజరేయుడైన యేసు క్రీస్తు మనకి అనుగ్రహించాడు. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో ఏదో ప్రార్థన చేస్తున్నాం, పాస్టర్ గారు చేయమన్నారు, ఏదో చేస్తున్నావు, వస్తున్నావు. ఎప్పుడు రక్షణ పొందామంటే 20 సంవత్సరాలు అవుతుందయ్యా, 20 సంవత్సరాలు అవుతుందంట. ఆ ఫస్ట్ క్లాసులే ఉన్నాడు, ఇంకా 2వ క్లాసులకి ఎదగలే. ఎప్పుడు రక్షణ పొందామంటే 20 సంవత్సరాల నుంచి వస్తున్నానయ్యా. ఎప్పుడు బాప్తిసం తీసుకున్నామంటే 10 సంవత్సరాలు అవుతుందా అంట. ఏ క్లాసులో అంటే ఆ ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ నుంచి 3rd. పిల్లలు స్కూల్కి పంపిస్తున్నారు కదా, నేను 1వ క్లాసులో ఉంచుతానంటే అవుతుందా? అలాగే మన ఆత్మీయ జీవితము క్రీస్తులో దినము ఎదగాల, దినం సాధన చెయ్యాల. చదువు ఎలాగొస్తుంది? రోజు పిల్లలకి చదువు లేకపోతే వాళ్ళకి నేర్పించాలి మనం. ఈ సంఘం కూడా ఎందుకు ఇచ్చాడు? సంఘము ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ఈ సంఘాన్ని. ప్రతి ఆదివారము దేవుని వాక్కుతో, దేవుని ఆత్మ చేత నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్కు నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈరోజు మన ప్రతి దినము ఈ పాపంపై అత్యధికమైన విజయం చెందాలంటే మీరేం చేయాలి? ఏం చేయాల? ప్రతి దినము ఉదయకాలమున అరగంట సేపు ప్రార్థన చేయాలా. ప్రతి దినము చదువు ఉంటే అరగంట సేపు వాక్యాన్ని ధ్యానించాలా. లేకపోతే చదువు లేకపోతే దేవుని వాక్యము ఆలకించాలా. ఈ గంట సేపు మీరు దేవుడికి సమర్పించుకోండి. ఈ రోజు నేను చెప్తున్నా, 2 చేతులెత్తి మీరు ఈ విధానం చేస్తే దేవుడు, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఇక్కడ వాక్యము ఆ వాక్యాన్ని మీకు స్వతంత్రించుకుంటాడు. అతడు నీటి కాలువల ఏర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను. అతడు చేయనంతయు సఫలమగును. నువ్వు చేసిన ప్రతి పని కూడా సఫలపరుస్తాడు దేవుడు. నువ్వు చేసిన ప్రతి పని కూడా దేవుడు 100 ఆశీర్వదిస్తాడు. ఈ పని చేయకుండా నన్ను ఆశీర్వదించలేదంటే అది నీ తప్పు అవుతుంది. నన్ను దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదంటే నువ్వు చేయలేని పనులు నువ్వు చేయట్లేదు. దేవుడు చేయలేని పనులు నువ్వు చేస్తున్నావు. దేవుడు నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఎలాగిస్తాడు? మొదటగా నీ హృదయం దేవుడికి సమర్పించు. ఆ తర్వాత నువ్వు ఇచ్చిన కానుక దేవుడు
స్వీకరిస్తాడు. నీ హృదయం ఇవ్వకుండా నువ్వు ఇచ్చిన కానుక కూడా దేవుడు నాకు అక్కర్లేదు అంటాడు. దేవుడు దశంభాగాలు నువ్వు ఇస్తున్నావు, నేను దశంభాగం ఇస్తున్నాను, నేను అన్ని చేస్తున్నాను అంటున్నావు, నీ హృదయం ఇవ్వలేదు. ప్రభువా నాకు దీవెన రావట్లేదంటే అది నీ తప్పు. అబ్రహాము విశ్వసించాడు దేవుణ్ణి, విశ్వాసులకి తండ్రి అయ్యాడు. అబ్రహాము అన్ని విషయాల్లో నూరంతలుగా దేవుడు దీవించాడు. అబ్రహాము ఆ దీవెనలు అబ్రహాంకి ఇచ్చిన దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ప్రతి వాగ్దానము మన పట్ల, అబ్రహాము కుమారులు మనం, ప్రతి వాగ్దానము నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. ఈ భూలోకాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఈ పాపము నుంచి అత్యధికమైన విజయాన్ని కలిగజేస్తాడు. ఈ భూలోకం కాకుండా ఆ పరలోక రాజ్యం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ఇస్తున్నాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్యా నన్ను దీవించయ్యా. ప్రభువా యేసయ్యా నా పాపము క్షమించయ్యా. నా శత్రువులు ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి ప్రభు. యేసయ్యా నీకు విరోధంగా నాలోని ఏదైనా ఉంటే నన్ను క్షమించయ్యా. అడుగు. యథార్థమైన దేవునికి ప్రార్థన కావాలి. విరిగిన నలిగిన హృదయం దేవుడికి కావాలి. ఏదో పై ప్రార్థనలు కాదు, దేవుడికి కావాల్సిందే. ప్రభువానికే స్తోత్రాలయ్యా. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా. అడుగు దేవుని సన్నిధానం. యేసయ్యా నన్ను కనికరించయ్యా, నన్ను కరుణించయ్యా. ప్రభువా నీ దృష్టికి నేను విరోధంగా నేను ఏ పాపము చేస్తుంటే నన్ను క్షమించయ్యా. నీ దృష్టికి నేను విరోధంగా నేను ఏ పాపము చేస్తుంటే నన్ను క్షమించయ్యా. నా శత్రువుల్ని క్షమిస్తున్నానయ్యా నా హృదయపూర్వకంగా. ప్రభువా నా శత్రువుల్ని ఎవరైతే శత్రువులు ఉన్నారో ఇప్పుడే క్షమించు. నీ శత్రువులు నువ్వు క్షమిస్తే దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు. ప్రభువా నా హృదయపూర్వకంగా నా శత్రువులను క్షమిస్తున్నానయ్యా. ప్రభువా నా హృదయపూర్వకంగా నా శత్రువులను క్షమిస్తున్నాను. ప్రభువా నా పాపాన్ని క్షమించయ్యా. నీ రక్తంతో నన్ను కడుగు తండ్రి. ప్రభువా యేసయ్యా విజయ్ గారి కుటుంబాన్ని, గీత కుటుంబాన్ని, రాజుగారి కుటుంబాన్ని, వాళ్ళైన కుటుంబాలందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకుంటాను. ప్రతి బిడ్డను కూడా, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా నిశ్చయముగా తండ్రి ఆశీర్వదించయ్యా. అన్ని విషయాల్లో తండ్రి దీవించి ఆశీర్వదించయ్యా. తండ్రి యూట్యూబ్ ద్వారా ఎంతమందికి అయితే ఈ వాక్యము వెళ్తుందో వాళ్ళందరి కుటుంబాలను కూడా నిశ్చయంగా దీవించి ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డను కూడా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఈ వాక్కుని తండ్రి ప్రభువా ప్రతి బిడ్డను నూరంతలుగా ఫలించేలాగా అనుగ్రహించి నీ ఉద్దేశాలన్నీ నా పట్ల తండ్రి, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ పట్ల నీ ఉద్దేశాలన్నీ సంపూర్ణంగా జరిగించి నీ చిత్తమే జరుగునుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము మనకి సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దేవుని సంఘానికి దేవుని కృప తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.